నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే కాకుండా మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి మీకు ఓటీటీ యాప్ రిలీజ్ అయిందన్నమాట. Z5లా అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ లీడ్ యాక్టర్స్లో మీకు అందరూ తెలిసింది సోనాక్షి సిన్హా గారు, రితిక్ దేశ్ముఖ్ గారు అండ్ సచిన్ వినోద్ గారు అండ్ గౌరవ్ మోహన్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో మంచి యాక్టింగ్ అయితే చేసిరన్నమాట. సో మూవీ ఏంటంటే బై సింపుల్గా ఏం లేదు బై, ఒక ఊరు ఉంటుంది, ఒక ఊరిలా ఒక శాపం ఉంటుంది. సో రాత్రి 8 కల్లా వెళ్ళిపోవాలా, డోర్ తెరిచి పెట్టుకోవాలా, అట్లయితే మీకు దయ్యం శాపం రాదు. శాపం ఏందన్నా అంటే బై మీరు డోర్ మూసి పెట్టుకోరు అనుకోండి బై, దయ్యం వస్తుంది, డోర్ కొడితే డోర్ తెరవంగానే మనడు తొక్కుతాడు. తొక్కగానే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఏదైతే గూని వచ్చేస్తుంది, ఆ గూని వచ్చిన 11 రోజులకే మన వాళ్ళు చచ్చిపోతారు అన్నమాట. సో ఇది జనరల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏందన్నా అంటే పోయి సింపుల్గా ఏం లేదు, ఆ ఊరిలో ఉన్న అతను ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ ఇంకొక విలేజ్కి వెళ్ళేసి ఇంకొక ఏమంటారు సోనాక్షి సిన్హా ఎవరైతే ఉన్నారో ఆమెతో లవ్ చేస్తారు, పెళ్ళి చేసుకోవాలనుకుంటారు, పెళ్ళి చేసేసుకొని వచ్చేస్తారు. అదే రోజు వచ్చే టైంకి నైట్కి పెళ్ళి చేసుకొని ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మన ఇటు వచ్చేస్తాడు. టైంకి మన డోర్ వేసుకొని ఉంటాడు, సటన్ డోర్ తెరిచి లోపల ఆడ వచ్చేసి తొక్కేస్తాడు, గూని వచ్చేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈమె సోనాక్షి సిన్హా మెడికల్ సైడ్ అని అక్కడ అని ఇక్కడ అని తిరుగుతా కానీ ఎక్కడ కూడా సాయం దొరకదు. అది ఎందో కానీ దయ్యంకి వచ్చేసరికి ఎవరు సాయం చేయరు. వెంటనే మన ఎవరు ఈయన రితిక్ దేశ్ముఖ్ గారు సాయం చేస్తారు అన్నట్టు ఒక కార్డు అయితే వస్తుంది. సో ఎందుకు ఇస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కాదు. మన పవర్స్ అంటాడు, అదంటాడు, ఈడే పెద్ద జోక్ లాగా మారిపోతాడు అన్నమాట. నాకు అన్నీ తెలుసు అంటాడు, అంటే ఇటు ఊగుతాడు పొలంలోకి వెళ్ళేసి. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రా నాయనా అన్నట్టు కాడికి అయితే తీసుకొస్తారు అన్నమాట. ఎక్కడి నుంచి స్టోరీ తీసుకొచ్చిర్రు అన్న కాడికి తీసుకొచ్చిర్రు అన్నమాట. సో మంచి యాక్టర్స్ ఉన్నా సరే కూడా ఆ స్టోరీలో ఆ ఫీల్ అనేది రాదనమాట. దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే ఇంతకు ముందుకు ఒక సర్కస్ ఉండేది, సర్కస్లో పనిచేసేటోడు ఇంట్రెస్ట్ ఉండే ఊరికి వెళ్తున్నప్పుడు విలేజ్లో సర్కస్ చేసేటప్పుడు ఒక టైంలో మనోడు అవుతుండే పొట్టిగా ఉన్నాడు, అతను కాళ్ళు తొక్కగానే చేతులు పెట్టగానే హీల్ అయిపోయేటివి అనమాట. మ్యాజికల్ ఎబిలిటీస్తో పాటు హీల్ అయిపోయేటివి. అతన్ని ట్రాప్ చేసి ఏదో చేసి చంపేసారు. ఏమంటారు, వాడిని నాశనం చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఉంటుంది కదా, ఆబ్వియస్గా మంచి ఇష్టం దగ్గర నాశనం బట్టి ఇంకనే ఒకడు ఏదో ఒకటి చేస్తాడు. సో ఆ కాన్సెప్ట్ మీద చేసారు. సో ఇవన్నీ అయిపోయినాక కూడా ఇది స్టోరీ మెల్లగా నడుస్తున్న సిచ్యువేషన్స్లో మనకి రోజుల దగ్గరకు వచ్చే టైంకి వీళ్ళ డబుల్ రోల్ ఎవరైతే సోనాక్షి సిన్హా వాళ్ళది సిస్టర్ అన్నట్టు చూపిస్తారన్నమాట. వీళ్ళది మళ్ళీ రితిక్ దేశ్ముఖ్ అది కొంచెం సీన్స్ ఉంటాయి, మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్, సీన్స్, మళ్ళీ పొలం కాడ తగలబెట్టే సీన్స్, మళ్ళీ శవం దొరికినట్టు కొన్ని సీన్స్, కొన్ని హింట్స్ అయితే అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మెయిన్ స్టోరీ అయితే మన సర్కస్ మాస్టర్ ఎవరైతుందో అతను చెప్పేస్తారు. మిగతా స్టోరీ అవుతుందో మన సోనాక్షి సిన్హా వాళ్ళ సెకండ్ రోల్లో ఏవైతే ఆత్మ ఉంటుందో ఎంటర్ అయ్యి మిగతా స్టోరీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎలా అయింది ఏంది కథ అనేసి. సో ఇదంతా చెప్పేసరికి మనకు 1.5 గంట అయిపోతుంది. సీక్వెన్సెస్ అక్కడక్కడ కామెడీ సీన్స్ అవన్నీ కలిపితే ఇట్లా 1 అవర్ 40 మినిట్స్ ఏమవుతుంది. అక్కడక్కడ ఎండింగ్లో మీకు దయ్యం వస్తుంది, దయ్యంకి కాలు కోసేస్తారు, అది ఇది అంటారు కానీ ఆ సెన్స్ అనిపించదు. ఎందుకంటే ఆ దయ్యం రా మనిషి కాదా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూపిస్తారు సెన్స్ కోసం, మనోడు అయితే ఆ గూని అయితే వెళ్ళిపోతుంది, మనోడు ఎక్కడికక్కడ హ్యాపీ లైఫ్ ఉంటారో అంత అయిపోతుంది. ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ ఎప్పట్లాగానే పోస్ట్ క్రెడిట్ సీన్స్ అంటారు కదా, ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో మనల్ని చూపిస్తారన్నమాట. మళ్ళీ అది ఇప్పట్లాగా దయ్యం వచ్చేసినట్టు. మూవీకి వచ్చేసరికి మాత్రమే కొంచెం డిసప్పాయింట్ అయినా, చాలా ల్యాకింగ్ ఉందన్నమాట. మొత్తం చూసుకుంటే మాత్రం ప్రిడిక్టబుల్ ఉంటుంది. ఈవెన్ రితేష్ దేశ్ముఖ్ గారు కానీ సోనాక్షి సిన్హా గారు ఈ మధ్యకాలంలో ఆమెకు పర్ఫార్మెన్స్ ఏమవుతుందో జర తగ్గినట్టు అనిపించింది నాకు. ఆమె కరెక్ట్గా ఛాన్సెస్ వస్తలేవా లేదా ఏందైతే తెలియదు. కానీ వీళ్ళిద్దరి మంచి ఒకప్పుడు మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ కూడా ఉండే, సో శీష్ మహల్ అని, దానిలో కూడా ఆమె పర్ఫార్మెన్స్ అంతా కూడా లేదు. ఈ మధ్యకాలంలో పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు తగ్గింది అనుకోవచ్చు. సో అది పక్క పెడితే మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం అంత 100% వేయలేరు. అండ్ దాని తర్వాత కాన్సెప్ట్ చూసుకుంటే మాత్రమే కొంచెం డల్గానే అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మిగతా పరంగా
అంటే లైక్ విఎఫ్ఎక్స్ సైడ్ కానీ లేకపోతే కామెడీ సైడ్ కానీ మిగతా వేరే క్యారెక్టర్ సైడ్ కానీ పర్లేదు, వాళ్ళు బాగానే చేసే వాళ్ళ వర్క్ ప్రకారం బాగానే ఉంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రమే సెన్స్ అనిపించలేదు, అంతే భయ్. సెన్స్ ఎక్కడ కూడా సెన్స్ అనిపించలేదు. ఇది వ్యాలిడ్ పాయింట్ అన్నట్టు అనిపించలేదు. వచ్చిండు కొట్టిండు వెళ్ళిపోయిండు అన్నట్టు అయిపోయింది తప్పించి ఇక్కడ సెన్స్ అనిపించలేదు మేడం. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 1.5 రేటింగ్స్ ఇస్తున్నా. సోది అనిపిస్తుంది, మీరు ఈ మూవీ స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. లేదన్నా ఏదో ఒకటి టైంపాస్గా చూస్తా అంటే పోయి Z5లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే ఎంతసేపు చెప్పింది అదే. సోది ఎక్కువ అనిపించింది నాకైతే. కామెడీ అయితే అంత ఫీల్ అయితే కారు అనమాట. ఎలా అనిపించింది నా ఒపీనియన్, నా రివ్యూ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.